మోహన్ తన ఇంటి నుంచి ఉత్తర దిశలో 5 కిలోమీటర్లు ప్రయాణించి ఎడమ వైపునకు తిరిగి, నార్త్కి ఎడమవైపు ఏంటి పడమరకి 3 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపునకు తిరిగి, కుడివైపు ఏంటి ఫ్రెండ్స్ నార్త్కి 5 కిలోమీటర్స్ ప్రయాణించి పడమరకు 2 కిలోమీటర్లు ప్రయాణించి చివరగా కుడివైపునకు 2 కిలోమీటర్లు ప్రయాణించి నిల్చున్నాడు. ప్రస్తుతం అతను ఏ దిశలో ఉన్నాడంటే లాస్ట్ డైరెక్షన్ ఏంటి ఫ్రెండ్స్ నార్త్ కాబట్టి నార్త్. బయలుదేరిన స్థానం నుంచి ఏ దిశలో నిల్చున్నాడు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నార్త్ 1, 2, 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మూడిట్లో 5 + 5 10 10 + 2 12 ఫ్రెండ్స్. సో 12 కిలోమీటర్స్. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ పడమర ప్లస్ పడమర ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 3 కిలోమీటర్స్ ప్లస్ 2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్ బయలుదేరిన స్థానం నుంచి ఏ దిశలో నిల్చున్నాడు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నార్త్ సౌత్ వస్తే క్యాన్సిల్ చేస్తాం ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి. వెస్ట్ అని ఈస్ట్ వస్తే క్యాన్సిల్ చేసేస్తాం ఫ్రెండ్స్, ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. ఇప్పుడు సేమ్ వస్తే యాడ్ చేసాము. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నార్త్ ఇక్కడ పడమర, ఈ రెండిటికి అసలు కాంబినేషన్ లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్ ఈ నార్త్కి ఈ పడమరకి మధ్యలో ఏ డైరెక్షన్ ఉంది ఫ్రెండ్స్ వాయువ్యం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ బయలుదేరిన స్థానం నుంచి ఏ దిశలో నిల్చున్నాడంటే ఫ్రెండ్స్ వాయువ్యం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో నిల్చున్నాడంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇవి తెలుసుగా ఫ్రెండ్స్, ట్రిప్లెసెస్ 5, 12, నెక్స్ట్ ఏం వస్తుంది ఫ్రెండ్స్ 13. సో 13 కిలోమీటర్స్ అనమాట. ఎంత ఫ్రెండ్స్ 13 కిలోమీటర్స్. ఎట్లా వస్తాయి ఫ్రెండ్స్ ఈ ట్రిప్లెసెస్ ఇలా వస్తాయి ఫ్రెండ్స్. పైథాగరస్ థీరం తెలుసుగా ఫ్రెండ్స్, ఇది 5 అయితే ఇది 12 అయితే ఇది 13 అవుతుంది ఫ్రెండ్స్. అంటే √5² ఎంత ఫ్రెండ్స్ 25 + 12² ఎంత 144, √169 అనమాట. 169 ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 13 సార్ కదా 169 అంటే. కాబట్టి ఫ్రెండ్స్ 5, 12, 13 అనమాట ట్రిప్లెసెస్ అంటే. కాబట్టి ఫ్రెండ్స్ 13 కిలోమీటర్స్.